ఉచిత పథకాలు ప్రభుత్వ పాలనా తీరుపై తెలంగాణ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఉచిత పథకాలను కోటీశ్వరులు కూడా పొందుతున్నారని న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేసింది. సమాజంలో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని పెరిగిపోతున్న ప్రమాదకర పరిస్థితులను హెచ్చరించే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టం చేశారు. రైతు బంధు వంటి పథకాల వల్ల ఎంతోమంది ధనికులు లబ్ధి పొందుతూ ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వంపై విపరీతమైన ఆర్థిక భారం పడుతుందని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చామని ఆలోచించే వాళ్ళమని, గాంధీ, నెహ్రూ ప్రకారం పంతులు వంటి మహానీయులను చూసి దేశానికి ఏదో ఒకటి చేయాలని తప్పించేవారని గుర్తుకు చేశారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ఈ దేశం నాకేమిచ్చారనే ధోరణి పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ఉచిత పథకాల కారణంగా పల్లెటూర్లలో పనిచేయడానికి కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడిందని, రైతుల స్థితి ఘోరంగా తయారైందని వారు తెలిపారు. ఉచితంగా లభిస్తూ ఉండడంతో తానెందుకు పనిచేయాలనే అభిప్రాయానికి ప్రజలు వస్తున్నారని, ఇదే పరిస్థితి కొనసాగితే ఒకప్పుడు మనుషులు స్వయంగా పనిచేసేవారట అని చెప్పుకునే రోజులు వచ్చినా ఆశ్చర్యం లేదన్నారు. ప్రభుత్వాలు ఉచితాలను ఇలాగే ఇస్తూ పోతే చివరకు కుబేరుడి వద్ద ఉన్న ధనమంతా అయిపోయి ఆయన కూడా పనికి ఆహార పథకం కింద కూలికి రావాల్సిన దుస్థితి వస్తుందని హెచ్చరించారు. 1,15,00,000 కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే దేశాన్ని ఎలా నడుపుతారని ప్రశ్నించిన ఆయన విద్యార్థులకు ఫీజుల చెల్లింపులోనూ అర్హులైన బాగా చదువుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని సూచించారు. కాలేజీలకు వెళ్లకుండా తిరిగే విద్యార్థులు యాజమాన్యాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల ఉన్నతాధికారులు బలవుతున్నారని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నందుకే సందీప్ సుల్తానియాపై ఏకంగా 3,000 నుంచి 4,000 కేసులు నమోదు కావడం, 100కు పైగా కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్లో ఉండడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ లెక్కను చూస్తే ఆయన జీవితకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని, మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై ఏం చేస్తారని ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. సందీప్ సుల్తానియా నుంచి మంచి అధికారి అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లోనే కోర్టుకు పిలిపిస్తున్నామని తెలిపారు. ఇవన్నీ ఏ ప్రభుత్వాలపైన విమర్శలు, రాజకీయ ఉపన్యాసాలు కాదని, ఒక పౌరుడిగా ఆవేదనతో ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని పాత వాస్తవాలను తెలియజేసేందుకే చెబుతున్నామని స్పష్టం చేశారు.